తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పు తప్పే. దానివల్ల ఎదుటివారి జీవితాలు తలక్రిందులవుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా మారిపోతుంటాయి. వాస్తవానికి ఈ తరహా సంఘటనలు సినిమాలోనే జరుగుతాయని, నిజ జీవితంలో అలాంటివి జరగడానికి అవకాశం ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే నేటి కాలంలో గిట్టని వారి మీద కావాలనే కేసులు పెడుతుంటారు. దొంగ సాక్ష్యాలు, తప్పుడు ఆధారాలు సృష్టించి నరకం చూపిస్తున్నారు. అటువంటి సంఘటనే ఇది కూడా. అది హర్యానా రాష్ట్రం. ఆ బాలుడు ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. వాస్తవానికి అతనికి తోటివారికి సహాయం చేయాలనే గుణం ఉంటుంది. పరోపకారమే మంచిదనే తత్వం ఉంటుంది. అందువల్లే ఆ బాలుడిని ఆ కాలేజీలో అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ బాలుడు చేసిన ఓ పని చివరికి తన జీవితాన్ని నాశనం చేసింది. వాస్తవానికి మంచి చేయాలని అతడు వెళ్తే చెడు ఎదురైంది. దీంతో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ బాలుడు చదువుతున్న కాలేజీలోనే ఓ బాలిక చదువుతుంది. ఆ బాలికకు ఈ బాలుడికి మంచి స్నేహం ఉంది. అయితే ఆ బాలిక చూసేందుకు అందంగా ఉండడంతో ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పాడు. తన ప్రేమలో పడేశాడు. అతని మైకంలో ఆ అమ్మాయి చదువులను దూరం పెట్టింది. శారీరక సుఖానికి అలవాటు పడింది. ఈ విషయం ఈ బాలుడికి తెలిసింది. దీంతో ఆమెను అతడు నిలదీశాడు. అంతేకాదు, ఆ యువకుడితో ప్రేమ వద్దు అన్నాడు. ఈ వయసులో శారీరక సుఖానికి అలవాటు పడితే తర్వాత అనేక రకాల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. స్నేహితుడని మాట్లాడుతుంటే తన ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని, తన ప్రియుడిపై అబాండాలు వేస్తున్నాడని భావించిన ఆ బాలిక తీవ్ర ఆగ్రహానికి గురైంది. అంతేకాదు, ఒక ప్లాన్ ప్రకారం ఆ బాలుడిని తన వద్దకు రప్పించుకొని తనను శారీరకంగా ఇబ్బంది పెట్టాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇక ఆ బాలిక చెప్పిన ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో ఆ బాలుడు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవల కేసు విచారణ సందర్భంగా అసలు వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఆ బాలుడిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. అయితే ఏడాది పాటు ఆ బాలుడు జైల్లో నరకం చూశాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన స్నేహితురాలని కాపాడే ప్రయత్నం చేసిన అతడు చివరికి జైలుకెళ్లాడు. చేయని తప్పుకు ఏడాది పాటు శిక్ష అనుభవించిన అతడికి పాత జీవితాన్ని ఎవరిస్తారు? అబద్ధం చెప్పిన ఆ బాలికకు శిక్ష ఎవరు వేస్తారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలను ఆ బాలుడు తల్లిదండ్రులు వేస్తున్నారు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.